ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ వారం మాస శివరాత్రి 11వ తారీఖు వచ్చింది. ఆదివారం నాడు ఏకాదశితో వార ప్రారంభం. ఏకాదశి ఉపవాసం చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరీ మంత్ర జపం చేయడం ఏకాదశి నాడు విశేషమైన ఫలితం. ఇంకా శంకరుణ్ణి 11వ తారీఖు మనం వదలకూడదు. దేవాలయానికి వెళ్ళడం, ఆయనకి అభిషేక ప్రీతి కాబట్టి తప్పనిసరిగా పంచామృతాల్లో ఏది వీలుగా ఉంటే అది పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, వీటిలో ఏది అవకాశం ఉంటే అది పట్టుకెళ్ళి స్వామివారికి సమర్పించి ఆయనకు అనుగ్రహం మనం తీసుకోవడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు. అనుకూలంగా మాట్లాడాలి, అనుకూలంగానే మనం చేయాలి. ప్రయాణం చేస్తున్నాం, చేయగలమా, లారీ వచ్చేస్తుందేమో నెగిటివ్గా ఆలోచించకూడదు. విమానం ఎక్కాం, పడిపోతుందేమో, ట్రైన్ ఎక్కాం, పడిపోతుందేమో, ఇలాగా నెగిటివ్ ఆలోచనలు మనిషికి పనిచేయవు. పాజిటివ్గా ప్రయత్నం గట్టిగా కనుక చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తామనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. గ్రాముల యొక్క బలాబలాలు తెలుసుకుని అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం వేగంగా వెళ్ళడం, అనుకూలంగా లేనప్పుడు కొంచెం రిస్క్ తీసుకోకుండా 1-2 సార్లు మనం పరిశీలన చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి పని యందు దైవ బలం వలన, మానవ ప్రయత్నం వలన రెండూ కలిసి రావడం ద్వారా తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. మనం ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంది, మనం ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో గురుడు, నవమ స్థానంలో రవి. మరి ఈ రాశి వారికి గురుడు అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ గురు బలం బాగుండడం వల్ల అలంకారాలను సమకూర్చుకుంటారు, ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి, నూతనమైన ప్రయత్నాల్లో ప్రోత్సాహం ఉంటుంది, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, మానసికమైన ప్రశాంత వాతావరణం లభిస్తుంది, చికాకులు తగ్గుతాయి. గురుడి యొక్క బలం. మరి ఈ రాశి వారికి చంద్రుడి విషయానికి వస్తే అష్టమ, నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం. వారం ప్రారంభం కంటే బుధవారం నుండి శనివారం వరకు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అంటే వృశ్చిక రాశి వారికి వారం ప్రారంభంలో కంటే వారపు మధ్య నుండి వారాంతం వరకు సర్వత్రా విజయాన్ని పొందుతారు. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, మీకు శుభవార్తలు అందుతాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం వారాంతంలో యోగించే అవకాశాలు ఉన్నాయి. సమస్యలు తగ్గుముఖం పడతాయి. దూరం నుండి మీకు మంచి వారు అంటే బంధువులు కానీ, మిత్రులు కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు స్థాన చలనం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా
ఎలక్ట్రానిక్స్, జనరల్, కిరాణా, ఫైనాన్స్, లోహ, యంత్ర, వాహన వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఈ రాశి వారికి సంఖ్యల్లో 4, 7 వాడండి. రంగుల్లో ఎరుపు, తెలుపు వాడండి. ఆరాధనలో శుక్రగ్రహ ప్రీతి కోసం అమ్మవారిని పూజించండి. మరి దానాల్లో శనగపప్పుతో చేసినటువంటి పదార్థాలని పంచిపెట్టండి. మంచి ఫలితాలు ఉంటాయి.